ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానన్నమాట. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత పిచ్చి అంటే, పెళ్ళికి వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ పెడితే మినిమం 4-5 ఐస్ క్రీమ్ తినేదాకా నా మనసులో ఉండదు. ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నిజంగా టేస్ట్ మాత్రం ఐస్ క్రీమ్ పాలల్లో ఎంత టేస్ట్, దానికన్నా డబుల్ ట్రిపుల్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం అయితే 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాను. ఇక ఆ పాలలోకి అదేనండి 1/2 లీటర్ పాలలోకి 1 కప్పు పంచదార అయితే తీసుకోవాలి. అండ్ అలాగే పంచదార వేసినాక మనకి 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తీరా మనం ముందే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్, అదే పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఉండలు లేకుండా, దాన్ని అయితే మనం పాలల్లో మనకి కొంచెం థిక్నెస్ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ కస్టర్డ్ మిశ్రమంలో వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రిపేర్ చేసి ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ అన్నమాట. ఫ్లేవర్ కోసం అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలి. ఎందుకంటే అది ఖచ్చితంగా కూల్ గా ఉండాలి. లేకపోతే మన విప్పింగ్ క్రీమ్ అనేది ఖచ్చితంగా కరిగిపోతుంది అన్నమాట. స్టిఫ్నెస్ వచ్చేదాకా విప్పింగ్ క్రీమ్ అయితే ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ లో ఇక 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ విప్పింగ్ క్రీమ్ లో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే కలుపుకోవాలి. ఇక ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే మనకి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ ని ఫాలో చేసి లైక్